చెప్పండి అమ్మా, ఎక్కడ నుండి వచ్చారు మీరు? మేము ఇక్కడే ఉంటాము సరౌండింగ్స్ లో. నేను నా చిన్నప్పటి నుంచి జాతరకు వస్తున్నాను. నేను వెరీ స్మాల్, అంటే గుడి అప్పుడు పాతగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాను. నేను అట్లా ఇన్స్పైర్ అయ్యేసి ఇప్పుడు నేను ఇంట్లో జాతర జరిపించుకుంటాను. నాకు ఇంట్లో 9 ఘటాలు వస్తాయి, తెల్లారి బండి తీస్తాను. ఇవన్నీ అయితే చాలా 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 మహిమగల తల్లి. మీరు ఘట్టాలు చేస్తున్నారు అన్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? అండ్ 17 ఇయర్స్ నుంచి. అంటే ఈ రోజు ఏంటి అంటే ఎందుకంటే బోనాలు జరుగుతాయి. అవును, ఈ రోజు అమ్మవారి యొక్క రంగం పెట్టారు, అవన్నీ చెప్తారు, మంచి చెడు అంతా మనకు చెప్తారు కదా. అది అయిన తర్వాత నార్మల్ దర్శనాలు, ఏం అంబారి ప్రొసెషన్ ఉంటుంది. అది అయిన తర్వాత కంప్లీట్. పలారం బండి అంటున్నారు కదా, సో మీకు తెలిసిన టెంపుల్స్ ఎక్కడెక్కడ అంటే అన్ని సరౌండింగ్ టెంపుల్స్ అన్ని వెళ్తాం. ఆల్ సరౌండింగ్ టెంపుల్స్ వెళ్తాం. అక్కడ చెట్లు కడతాము. పోతరాజులు ఉంటారు మాకు. 10th year లో 10 మంది పోతరాజులు. అట్లా ఈసారి మాత్రం 2 పెట్టినాము. కోవిడ్ లో కూడా మాట్లాడలేదు. చాలా చాలా ఆనందం వేస్తుంది, చాలా బాగుంటుంది. ఆ హ్యాపీనెస్ అయితే చెప్పలేము అసలు. ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటుంది అంటే అమ్మవారు అంటే చెప్పనా, మాకు చిన్నప్పటి నుంచి ఇట్లా పలారం బండ్లు చూడడం అలవాటు. అయితే ఏమైందంటే మా లేన్ లో ఏం కాదు, మేముంటే పోచమ్మ గుడి దగ్గర. ఆ లేన్ లో ఏం కాదు. అమ్మవారికి పూజ చేసి 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 కావాలి రావాలి రావాలి అనుకుంటే మా ఇంటికి వచ్చేసింది. చాలా మా దగ్గర ఎందుకు జాతర జరగదు? సో దట్ వాజ్ ద క్వశ్చన్. అనేసి బాగా ప్రార్థించి పూజలు చేసుకొని అప్పుడు ఒప్పుకుండేది, బాగా చేసేదాన్ని. చేసి చేసి అమ్మవారు వచ్చేసింది అంటే 100%. ఎందుకంటే ఐ కాంట్ సే, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, పిచ్చెక్కెట్టుగా చేసేసుకుంటాం. చాలా చాలా హ్యాపీ. రిలేటివ్స్ వస్తారు. జాయ్ఫుల్. నాకు అన్ని పండుగల కంటే ఇష్టం అంటే ఇదే. ఎన్ని డేస్ చేస్తారు? 2 days. ఇక్కడ అమ్మవారిది సాటర్డే, సండే అండ్ మండే. మరి సాటర్డే అండ్ సండే. సాటర్డే 9 ఘటాలు వస్తాయి ఇంట్లోకి, సండే పలారం బండి.